టైం ఎంత అయింది సార్? 10:30కి ఇంత ఎండ వచ్చేసింది సార్. It's a chala clear sky. Food is manding. It's too hot. Chavanta coating. ఐ లవ్ దిస్ ముక్కు కూడా. బ్యూటిఫుల్. అప్పట్లో పుట్టాల్సింది, తప్పి ఇప్పట్లో పుట్టేసాం. నేనేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నానని కామెంట్లు. అది నిజమే కదా. గిచ్చుతూనే ఉంటుంది అసలు. అంటే వీడికి నొప్పి అవుతుంది పాపం, వీడికి ఫీల్ అవుతాడా, బాధపడతాడా, ఏంలే. మంచిగా బీహారీ అక్కడ ఉంటారు కదా, ఇంత పెద్దగా చేసుకుని అట్లా భలే ఉండవు. అయ్యో పడిపోతుంది అన్నయ్య. లేదు, నాకు సంబంధం లేదు. వేరియంలో వేసుకోవచ్చు ఇది కదా. అదే నువ్వే చేయి, నేనే చూస్తాను. అటు చూడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యు ఆర్ స్వసంతి కృష్ణన్. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ మై ఫోటోషూట్. సో ఒక లైక్ కోసం, ఒక వ్యూ కోసం మేము ఎంత కష్టపడతామో నేను మీకు ఈ వ్లాగ్లో చూపించేస్తాను యాక్చువల్లీ. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్ ఏంటంటే, నాకు ఫోటోషూట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ కొంచెం టైం తీసుకొని ఈ లుక్ని కానీ అందరినీ అరేంజ్ చేసి ఎవ్రీథింగ్ నేను చేసేది ఎక్కువ డెడికేటెడ్గా చేసే పార్ట్ ఏంటంటే నాకు ఈ ఫోటోషూట్స్ అంటే అంత ఇష్టం అనమాట. సో వై నాట్ ఒక వ్లాగ్ చేసి నేను మీకు కూడా చూపించవచ్చు కదా అని చెప్పి ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఎండ్ వరకు చూసేసేయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ లుక్ యాక్చువల్లీ. సో ఫస్ట్ లుక్ జస్ట్ ఏంటి యాక్చువల్లీ ఇది ఉగాది థీమ్ అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో ఫస్ట్ లుక్ నుంచి బ్రైడల్ లుక్ వెళ్ళిపోదామని చెప్పి ఫస్ట్ నార్మల్ యునో క్యాజువల్ లుక్లో వెళ్ళిపోయి దాని తర్వాత వెళ్తూ బ్రైడల్ లుక్ అయితే వెళ్తాము. అండ్ మధ్యలో మీ ఫేవరెట్ పర్సన్ అదే పవన్ గారు కూడా జాయిన్ అవుతారు. సో ఆయన మధ్యాహ్నం నుంచి వస్తారనమాట. సో అంత లోపల నేను 2 లుక్స్, ఒకటైతే ఇది, ఇంకోటి వింటేజ్ లుక్ అయితే ఫినిష్ చేసేద్దామని చెప్పి మేమైతే మార్నింగే వచ్చేసాం ఇక్కడికి. సో ఇప్పుడైతే టైం 10:30 అయింది, మేము వచ్చింది 8:30కి. 2 hours అయింది నాకు రెడీ అయ్యి తిని అంతా చేసేలోపు. సో ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఎండలో మా కష్టాలు ఏంటి, మా ఫోటోషూట్ కష్టాలు ఏంటి అండ్ ఎవ్రీథింగ్ నేనైతే క్యాప్చర్ చేసి నేను మీకు ఈ బ్లాగ్లో అయితే చూపించేస్తాను. డూ ఫాలో మై ఛానల్ అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. అండ్ చలో లెట్స్ గో. టైం ఎంత అయింది సార్? 10:30కి ఇంత ఎండ వచ్చేసింది సార్. It's a chala clear sky. Food is manding. It's too hot. Chavanta coating. మామూలుగా లేదు ఎండ. నెక్స్ట్ ఏది? This is my second look. Nice vintage look styled by Navya Anamani. అదిగోండి దాచుకుంటూ. Hey madam, what is your problem? I love this ముక్కు కూడా. బ్యూటిఫుల్. ఇది మా కష్టాలు, ఏం చేద్దాం. ఒక లుక్ తేవడానికి ఎంత కష్టం పడుతున్నాం చూడండి. బాబా దిస్ ఈజ్ మై సెకండ్ లుక్. ఫస్ట్ లుక్కి సెకండ్ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఎస్, ఈవెన్ నేను కూడా వెయిట్ చేస్తున్నా పిక్చర్స్ కోసం. నిజంగా వింటేజ్ లుక్కే ఒక బ్రాండ్ అది, అంతే వింటేజ్ లుక్కే. అప్పట్లో పుట్టాల్సింది, తప్పి ఇప్పట్లో పుట్టేసాం. అందుకే ఈ లుక్ అనేది ఒకసారి ట్రై చేయాలని నాకు అనిపించింది, యాజ్ వెల్ నా డిజైనర్కి అనిపించింది. కాబట్టి దిస్ బ్యూటిఫుల్ లుక్ డిజైన్డ్ బై ఇది నువ్వే కదా కుట్టించింది? వేరే అమ్మాయిది. ఏది ఇది వేరే అమ్మాయిదంట. డిజైన్డ్ అని చెప్పా. ఓకే, స్టైల్డ్ బై నవ్య. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది.
వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ అండ్ వీడియోస్ ఎలా రాబోతున్నాయి ఏంటి. ఇంకా మా సైడ్ నుంచి అయితే ఇదైతే హిట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంది కెమెరామెన్స్ ఎలా ఏంటి అని. ఇంగ్లీష్ ఏంట్రా? సో దాన్ని బట్టి యాక్చువల్లీ ఈ వ్లాగ్ అనేది అన్ని పిక్చర్స్ అయిపోయిన తర్వాత నేనైతే రిలీజ్ చేస్తాను. అప్పటికే మీరు పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్లో చూసేస్తుంటారు. సో చూసిన తర్వాత ఒక లైక్ కొట్టండి. ఇంత కష్టపడుతున్నాను కదా, ప్లీజ్ గైస్, ఓకేనా? సబ్స్క్రైబ్ గైస్. వచ్చేసేయండి మన కష్టాలు. ఆ మాటలు చూడు బాగుంది కదా. యా షోయర్ పారాని బాగా కనిపిస్తున్నాను. చాలా కింద కమెంట్స్ పెట్టమనాలి, బాగా కనిపిస్తున్నావో లేదో తెలియాలంటే వాళ్ళు చెప్పాలి. నేను ఏం మాట్లాడినా ఓవర్ యాక్షన్ అంటున్నారు నవ్య. నేను ఏం చేసేది, నేను ఉండేదే ఇలా ఉంటారు. ఏం మాట్లాడినా కొంచెం ఓవర్ చేస్తుంది కదా అని అనిపిస్తుంది. ఓ బబ్లీ, అది వాళ్ళకి తెలియట్లేదే, నేను ఇలాగే ఉంటాను గైస్. అంటే మేమంటే 24/7 చూస్తాం కాబట్టి తెలుస్తుంది వాళ్ళకి, వీడియోస్ లో చూస్తాం కాబట్టి అది వాళ్ళకి ఓవర్ అనిపించేసింది. ఏం చేయలేం, నేను మాట్లాడేది ఇంతే, నాట్ ఓన్లీ ఇన్ వీడియో, బయట కూడా ఇంతే. మీ అరుగా అండి ఇది, మీ అరుగా అండి ఇది. ఏం చేస్తున్నారు మీరు అరుగులో కూర్చొని? అడ్జస్ట్ చేసుకుంటున్నాను సార్. కాదు, మీ రాముడి కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాలి. సారీ, అంత రొమాంటిక్ కాదు సార్ నేను. పూలు పట్టుకుని, మరి పూలు ఎవరికి? పూలు ఎవరికి? వాడిపోయి ఇవా చెట్లు కోసుకొని వచ్చారు. సో అందుకు బాగున్నాయి అని చెప్పి. కొంచెం కెమెరా కోసం కూడా యాక్ట్ చేయవు కదా అసలు. కాలు కాలుతున్నాయా? మా ఫేస్ చూసి మీ ఫేస్ ఇమాజినేషన్ చేసుకోండి. సన్ స్క్రీన్ రాయలేదు అనుకుంటా మీరు. సన్ స్క్రీన్ రాకపోతే ఫుల్ ట్యాన్ అయిపోతారు సార్. నేను మార్నింగ్ సన్ స్క్రీన్ రాసి, దాని మీద మాయిశ్చరైజర్ రాసి, దాని మీద సన్ స్క్రీన్ రాసి, ఒక 3 కోటింగ్లు వేసి ఎందుకు ట్యాన్ అవుతాను? ఐ బటన్లో లింక్ ఇవ్వు. ఐ బటన్లో లింక్ ఇవ్వాలా? ఎవరు అడగట్లేదు. మీ కాళ్ళ కష్టాలు చెప్పురు పాప, మీ యూట్యూబ్ వ్యూవర్స్ కాళ్ళ కష్టాలు చెప్పురు. కాళ్ళు కాలుతున్నాయి. పొద్దున్న 7 o'clock 6 o'clock లేచింది. అది ఏం చేయాలి? భజన చేయాలి. చెప్పు. భోజనం చూసారా ఫ్రెండ్స్, ఇలానే గిచ్చుతుంది. అమ్మో, ఇది కూడా తప్పే సార్. నేనేదో ఇన్ని అర్చేస్తున్నానని, నేనేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నానని కామెంట్లు. అది నిజమే కదా, అంటే ఓవర్ యాక్షన్ కాదు, అరిచేస్తావు, అది నిజమే కదా. నేను అరుస్తాను. సరే అన్న, మాకు క్లారిటీ వస్తు ఇలాగే ఉంటుందా? నార్మల్గా కూడా వీడియో ముందు అలా చేస్తుందా? ఏది? ఎగ్జాక్ట్లీ వీడియో ముందు అలా చేస్తుందా? నార్మల్ ఇంట్లో ఇట్లనే ఉంటుందా? దీనికన్నా దారుణంగా ఉంటుంది. గిచ్చుతూనే ఉంటుంది అసలు. అంటే వీడికి నొప్పి అవుతుంది పాపం, వీడికి అంటే ఫీల్ అవుతాడా, బాధపడతాడా, ఏంలే. అంటే జిమ్ చేసేది నన్ను భరించడానికి ఫ్రెండ్స్. సో సరే, అవన్నీ పక్కన పెట్టేసి జిమ్ చేస్తే గిచ్చాలా? నొప్పి లేవదా? నొప్పి లేవదు యాక్చువల్లీ. నొప్పి లేవదు. దిస్ ఈస్ థర్డ్ లుక్. దిస్ ఈస్ ఫర్ ఉగాది లుక్. చాలా డిఫరెంట్గా ఒకటి ఏదో కనిపిస్తుంది. ఏంటి? సింధూర్. ఎందుకలా? అంటే డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పి. యాక్చువల్లీ దీనికి ఒక లుక్ అయితే నేను పంపించాను ముందుగా, బట్ అది ఎందుకో అది ఒక మార్వడి స్టైల్ వెళ్ళిపోతుంది. బట్ ఉగాదికి సెట్ కాదని చెప్పి నార్త్ని సౌత్ని రెండు మిక్స్ చేస్తే ఈ లుక్ వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. ఎస్. యాక్చువల్లీ వసు దీనికి అనుకున్న బ్లౌజ్ వేరు, మళ్ళీ మీరు కమెంట్స్ పెడతారు. లాస్ట్ మినిట్ ఇలా సెట్ చేసాం. ఇది కూడా బాగుంది, చాలా నీట్గా ఉంది. సమ్ టైమ్స్ స్పాంటేనియస్గా సెట్ చేసిన లుక్స్ బాగుంటాయి. నీ జడ చూపి, ముందుకి. ఇప్పుడు తిరిగి ఇటు తిరుగు. ఉండిని సత్యభామ. ఎండ కొంచెం తగ్గింది. ఇప్పుడు టైం అయితే ఎంత అయింది? 4:30 అయింది. లిప్స్టిక్ వేసా. నన్ను ఏమన్నా మీరు నా ఫ్యామిలీని ఏమన్నది, ఆడియన్స్ అంతా నా ఫ్యామిలీ. ఇప్పుడు నీ ఫ్యామిలీ వాళ్ళు నీ ఫ్యామిలీ కూడా, అర్థమైందా? మీ ఇద్దరి ఫ్యామిలీ, మన ఫ్యామిలీ. పాపం ఏదో తెలియకన్నారు, వాళ్ళకి తెలీదు నీ గురించి. అవునన్నయ్య.
అది చూసారా ఏదైనా డిఫరెంట్గా? మీకు ఏదైనా డిఫరెంట్గా కనిపించిందా వాసు? మంచిగా బీహారీ అక్కడ ఉంటారు కదా, ఇంత పెద్దగా చేసుకున్నారు, అట్లా భలే ఉండవు, భలే ఉండో మీ స్లాంగ్లో చెప్తుండు. చాలా బాగా అనిపిస్తుంది. కాంప్లిమెంట్ ఇచ్చారు. సిగ్గుపడుతున్నావా? ఆహా, ఎక్కిరిస్తుంది. అదిగో అదిగో అదిగో. ఇలాంటివన్నీ క్యాప్చర్ చేస్తుండే, ఇలానే జరుగుతుంటది అనమాట. పాపం గిల్లి గిల్లి చూడు. లేదు, యాక్చువల్లీ తనకి ఎర్రగా అయిపోయింది, పోస్తేనే గిచ్చుతుంది, ఇది నిజం. ఇది ఎవరికి తెలియదు. సో చాలా మంది అలాగే చేస్తారు, చాలా మంది గిచ్చడం నాకు ఒకటే తెలుసు. కాకపోతే కొంచెం అబ్నార్మల్, గట్టికి గిచ్చుతుంది. నేను అరిచినా కూడా పట్టించుకోదు, అయినా గిచ్చేస్తుంది. చిన్నపిల్లలు ఉన్నా అంటే వాళ్ళ అక్క పాపని కూడా ఇట్టానికి ఇచ్చేస్తుంది పాపం, అది అరుస్తుంది ఏడుస్తుంది అయినా పట్టించుకోదు. యాక్చువల్లీ నా కుక్క పిల్ల చింటూ నుంచి ఆ కుక్కని గిచ్చి 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 దానికి దూరం ఉంటది కదా, దానికి తెలీదు. అనిపించదు ఎంత క్యూట్ ఎంత సాఫ్ట్ ఉంటుందంటే. సో మిమ్మల్ని అందరినీ ఫ్లఫీ టాయ్స్ లాగా ట్రీట్ చేస్తుంది. టెడ్డీ బేర్ కదా బస్. సాఫ్టీ 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 లుక్. ఎదిగో టెడ్డీ బేర్ కాదు, ఎలా గిచ్చుతున్నావు మరి పాపం. అన్నాను కదా, మా అన్నను గిచ్చుతున్నావు. వసు ఏదన్నా చిల్లవుతుంది ఎండలో చిల్లవుతుందా? నాకన్నా తన మేకప్ ప్రోడక్ట్స్ ఎక్కువ. షూట్ మంచిగా ట్రెడిషనల్స్లో నార్మల్గా చేస్తూనే ఉంటాం కానీ ట్రెడిషనల్లో చాలా ఈ షూట్ నీకోసమే, నాకోసం అండి. నీకోసమే ఒప్పుకుంది. ఇప్పుడు నిజం చెప్పండి, ఇప్పుడు నిజం చెప్పు. చేయకపోతే మళ్ళీ ఒక 2 రోజులు గొడవ పడుతుంది అని చెప్పి చేస్తున్నా. అది ఇది రియాలిటీ. కొన్ని ఎలా అంటే ఓకే అనేస్తే అన్ని సాఫీగా అయిపోతాయి. అయినా మీకు మెమోరీస్ కదన్నా, ఇప్పుడు చూడు ఎన్ని షూట్స్ ఇంట్లో ఫ్రేమ్స్ ఉంటాయి, ఎంత బాగుంటుంది చూసుకున్నప్పుడల్లా. ఇప్పటివరకు ఏం జరిగింది? డిడ్ ఐ మిస్ సంథింగ్? చాలా బాగుంది. చాలా బాగా షూట్కి అంది కట్ చేయడానికి ఈజీగానా? వాసు ఇక్కడ చూసావా, మీకు ఈజీగా అంది కోయడానికి రా. అందుతుందో చూడు, అందుతుందో. అదే అంటున్నాను, మేము మరీ అంత హైట్ లేవు, హైట్ తక్కువ లేదనాలి వాసు. హైట్ తక్కువ ఏం లేదు. ఏం చేస్తున్నావు వాసు? ఆర్టిఫిషియల్గా కట్టి షూట్ చేస్తున్నారు. వద్దొద్దు అన్నయ్య, నువ్వు కట్ చేసేది అది కట్ చేయకు. అయ్యో పడిపోతుంది అన్నయ్య. నాకు సంబంధం లేదు. అన్నయ్య కంటిన్యూస్ ఫ్యాన్ ఆన్. అదే నువ్వు ఎందుకు నడుస్తున్నావు అన్నయ్య? అంటే నా జనాలు అంటే నా ఫ్యామిలీకి నా వీప్ చూపించారు. వసు నేర్చుకో వసు, ఎంత తెలుగు మాట్లాడతాడు అన్నయ్య. అదే కనిపించేసింది నా ఫ్యామిలీ దగ్గర నేను దాచుకోవడానికి ఏమో. అబ్బా చెప్పు. చూసారా సార్ ఇన్ని షేడ్లు ఎవరైనా చూసారా సార్? షేడ్స్ అంటే ఆ కళ్ళ చూడండి, నీ దగ్గర ఉన్న కళ్ళ చూడు షేడ్. నువ్వు కదా మధ్యలో ఇందులో ఫిషెస్ ఉంటాయి. మస్తు క్యూట్ ఉంది అది. పట్టుకుపోదామా? ఎందుకన్నా ఇది కదా, ఇది బాగుంది కదా, ఇది కదా, అది బాగుంది, న్యాచురల్ గా బాగా వచ్చింది. నేనే చూస్తాను చూడు. సో ఫైనలీ నా డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. నేనేమో పొద్దున వచ్చినాను, ఆయనేమో ఆఫ్టర్నూన్ వచ్చాడనమాట. సో 2 looks అనుకున్నాం కానీ 2 looks అవ్వలేదు, 3 అయ్యింది మాకు. హీస్ టేకింగ్ మోర్ వీడియోస్, యాక్చువల్లీ చాలా పిక్చర్స్ దిగుతున్నాడు.
2 to 3 లుక్స్ ప్రిపేర్డ్ అయ్యి ఉన్నాడు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. సో మా పిక్చర్స్ మంచి క్యూట్గా దిగామన్నమాట అన్నిటితో. సో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంచి వైరల్ చేయండి పిక్చర్స్ని. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. స్ప్రెడ్ లవ్, ప్లీజ్ నో నెగిటివిటీ. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో హోప్ మీకు ఇది బోర్ కొట్టకుండా మా వ్లాగ్, ఈరోజు ఫోటోషూట్ వ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసుకున్నాము. స్పెషల్ థ్యాంక్స్ టు ద పీపుల్ హూ లవ్ మీ. ఐ లవ్ యూ ఆల్. చెప్పాలనిపించింది, నా ఫ్యామిలీ కదా వాళ్ళు. చూసారా ఇలా ఉంటుంది. సో బట్టర్ ఇది కూడా నా మీద వేస్తారు నాయన, ఏం లేదులే కానీ. సో నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు నేనైతే మిమ్మల్ని ఇలాగే ఏమంటారు, కూతురు తల్లికి ప్రేమను చూపించిన, కొడుకు తండ్రికి ప్రేమను చూపించిన, అది సోపు బటర్ అవ్వదు. అక్కడ ఉన్న జెన్యునిటీ లవ్ ఇక్కడ నాకు నా వాళ్ళ మీద ఉంది. అర్థమైందా? ఇప్పుడు కాదని చెప్తున్నా ఎవరన్నారు? చెప్తున్నా కాదని ఎవరన్నారు? I just Okay guys, see you all next video lo. Till then, bye bye.